హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో మనము థీమ్ వైస్ భగవద్గీత గురించి నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే విషయం గురించి వరుసగా మొత్తం శ్లోకాలన్నీ కూడా నేర్చుకుంటున్నాము. సో ఈ రోజు మనము పురుషోత్తమ యోగంలో, పురుషోత్తమ యోగం అంటే 15వ అధ్యాయం వస్తుంది. 15వ అధ్యాయంలో మళ్ళీ 15వ శ్లోకం అన్నమాట. సో ఇలాంటివి మొత్తం భగవద్గీతలో 18 శ్లోకాలే ఉంటాయి. సో ఒక శ్లోకం అన్నమాట, 15వ అధ్యాయము 15వ శ్లోకం. సో ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ముందుగా ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 15వ అధ్యాయము 15వ శ్లోకం, చాలా చక్కటి శ్లోకము. సో ఆణిముత్యాల లాంటి శ్లోకాల్లో ఒక శ్లోకం అన్నమాట ఇది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ విదేవ చాహం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ విదేవ చాహం. అనువాదము. సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. సో మనం నేర్చుకుంటున్నాము ఈ యొక్క భగవద్గీతలో అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఉన్నాయన్నమాట మనకి. ఇంకా బయట మనం ఏది కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా భగవద్గీతలో మనకు దొరుకుతాయి అన్నమాట. సో జీవుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆనందం కోసం వెతుకుతూ ఉన్నారు. చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆనందం ఎక్కడ దొరుకుతుంది? రసం అంటే కనుక ఏమిటి? ఆనందం. అది ఎక్కడ దొరుకుతుంది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇంకా ఎక్కడ దొరుకుతుంది ఆనందం? ఎక్కడ దొరుకుతుంది ఆనందం? ఎలా దొరుకుతుంది అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క ఆనందం వెనకాలే పరుగులు పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తం అంతా కూడా, భౌతిక ప్రపంచం మొత్తం అంతా కూడా ఈ యొక్క ఆనందం వెనకాల పరుగు పెట్టడంలోనే నడుస్తుంది భౌతిక ప్రపంచం అంతా కూడా.
కానీ అందరూ కూడా ఒక తప్పు చేస్తున్నారన్నమాట. ఏంటి తప్పు చేస్తున్నారు అని అంటే కనుక, ఎవరికి కూడా తెలియట్లేదు ఆనందం ఎక్కడుందో. ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడుంది అని చెప్పి ఎవ్వరికి కూడా తెలియట్లేదు. తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం కావాలి, ఆనందం కావాలి అని చెప్పి పరుగులు పెట్టేస్తున్నారు. ఈ ఆనందం దొరకడానికి కంటి ముందు ఎక్కడికో చోట పరుగు పెడుతున్నారు అని అంటే కనుక ఏదో దొరుకుతుంది అనేటువంటి భావన ఉంది కాబట్టి అటువైపు పరుగులు పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, రకరకాల ఆనందాలు అన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం కావాలి. సో పరుగులు పెడుతూ ఉన్నారు కానీ నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆనందానికి మూలం ఎక్కడా అనే విషయాన్ని, పాయింట్ని వాళ్ళు మర్చిపోతున్నారు కాదు, ఇన్ఫాక్ట్ వాళ్ళకి తెలీదు. ఎవ్వరికి కూడా తెలియట్లేదు ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడుంది. ఒకవేళ మనకి వేరే రకమైనటువంటి ఆనందం దొరుకుతుంది అని అన్నా సరే, ఆ ఆనందం అది దొరకడానికి కూడా ఎవరు సహాయం చేస్తున్నారు అనే విషయం మర్చిపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మర్చిపోతున్నారు, ఎవరికి తెలియట్లేదు. అల్టిమేట్గా ఏమవుతున్నారు, ఆనందం కోసం వెతుకుతూ 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 మరణం వచ్చేస్తుంది. మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ ఆనందం కోసం వెతుకుతూ ఉన్నారు, అది పూర్తవ్వట్లేదు. మళ్ళీ జన్మ తీసుకుంటున్నారు. ఇలా 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 ఆనందం కోసం వెతుకుతూ వెతుకుతూ మనము ఎన్నో 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 జన్మలు పూర్తి చేసేసుకున్నాం మనము. ఇంకా చేసుకుంటూనే ఉన్నాము. ఎందుకు? మనం నిజమైన ఆనందం తెలియదు కాబట్టి వెతుకుతున్నాం. ఇక్కడ ఆనందం దొరుకుతుంది, ఇక్కడ ఆనందం దొరుకుతుంది, ఇక్కడ ఆనందం దొరుకుతుంది, దీనివల్ల ఆనందం దొరుకుతుంది, దానివల్ల ఆనందం దొరుకుతుంది, తెలియట్లేదు. కానీ ఈ శ్లోకంలో, భగవద్గీతలో పురుషోత్తమ యోగంలో స్వామి చెప్తున్నారనమాట. మొత్తం ఆనందానికే కాదు, ఆనందం దొరకడమే కాదు, కృష్ణుడి దగ్గరికి వెళ్తే కనుక ఆనందానికి కారణాలు, ఆనందానికి ఏవైతే కనుక పరిస్థితులు ఉంటాయో అవి, ఆనందం నీకు ఫ్రంట్ ఎండ్ లో ముందు కనపడేటువంటివి, దీనివల్ల ఆనందం దొరుకుతుందని చెప్పి మనం భ్రమపడేలాగా చేసేటువంటివి అన్నింటికీ కూడా కృష్ణుడే కారణము. ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే కనుక, మొత్తము ప్రపంచం, ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాల్లో మొత్తం అన్నింటికీ కూడా ఆనందం దొరకడానికి కావలసినటువంటి మూలం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు. అక్కడి నుంచే ఆనందం వస్తుంది అందరికీ కూడా. సోర్స్, మెయిన్ సోర్స్ అక్కడి నుంచే. అందరికీ కూడా ఆనందం అక్కడి నుంచే వస్తుంది. ఎలా అయితే కనుక నది పుట్టిన ప్రదేశం దగ్గర నుంచి అన్ని వైపులకు ప్రవహిస్తూ అందరికీ నీళ్లు అందిస్తూ ఉంటుంది, అలాగే మొత్తం ఆనందం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వచ్చింది. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి స్థాభిర్య ఏవ నిజ రూప దయాకలాభి గోవిందమాది పురుషం తమహం భజామి. ఆనంద అంబుది ఎంతుంది ఆయన దగ్గర? ఆనందము లెక్కలేనంత ఉంది. అది ఏమన్నా తరిగిపోతుందా? తరిగిపోదు, పెరుగుతూనే ఉంటుంది, ఎవర్ ఇంక్రీజింగ్. మనకి భౌతిక ప్రపంచంలో ఏవో దొరికేవో ఆనందాలు. ఏం చేస్తూ ఉంటారు? పండగ వచ్చిందంటే కనుక ఆనందాల కోసం జనాలు అందరూ పరిగెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు? సినిమాలకు వెళ్తారు, లేకపోతే కనుక ఏదో వెళ్ళి రకరకాల పదార్థాలని హోటల్స్కి వెళ్ళి అక్కడ తింటారు. లేకపోతే కనుక ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ పందాలు ఈ పందాలని వాటిల్లో డబ్బులు తగలేసుకుని వస్తారు. లేకపోతే కనుక కొంతమంది మద్యపానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో దీనికి పైన మళ్ళీ అవి కొనుక్కోవడం, ఇవి కొనుక్కోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆనందాలంతా కూడా మనం గ్రహిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, అక్కడికి వెళ్తే ఆనందం దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే ఆనందం దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే ఆనందం దొరుకుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఈ ఆనందం పొందడానికి కావలసినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సపోర్ట్ సిస్టమ్ ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చారు. ఎలా అయితే కనుక ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ముందు మొత్తం పంచపక్ష పరమాణాలు అన్ని కూడా పెట్టారు. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోతుంది, వాళ్ళ అల్లుళ్ళకి అందరికీ కూడా 50 రకాలు 100 రకాల వంటలు చేసి పెట్టడం, అన్ని కూడా అలా చేసి పెడుతున్నారు అనమాట, ఏదో గొప్ప కోసం అని చెప్పేసి. పర్వాలేదు, చేసుకోండి. అలాగే ఒక వ్యక్తికి, ఎవరైనా సరే ఒక వ్యక్తికి మొత్తం ఇలాగ 100 రకాలు చేసి పెట్టారనుకోండి, 101 రకాలు చేసి పెట్టారు, కానీ వాడికి ఆకలి లేదు. వాడికి ఆకలి వేయట్లేదు అసలు, కడుపు నిండుగా ఉంది వాడికి.
నిన్న తిన్నదే వాడికి అరగలేదు. వాడు ఎంజాయ్ చేయగలడా ఆ 101 రకాలని? లేదు ప్రభుజీ, చేయలేడు. లేదు ప్రభుజీ, చేయలేదు. ఒక్క ఐటమ్ అయినా తినగలడా? లేదు ప్రభుజీ. తినలేడు పూర్తిగా ప్రభుజీ. తినలేడు ఏం ప్రభుజీ. చేస్తాడు? తినలేడు. ఎన్ని మరి కళ్ళ 101 ముందు ఎన్ని పెట్టినా 101 పదార్థాలు పాపం ఎవరో వాళ్ళ కోసం ప్రేమగా చేసినవన్నీ అనవసరమేనా కదా? వృధా అవును వేస్టే ప్రభుజీ, ప్రభుజీ, వేస్ట్. అంతా వేస్టే. సో అలాగా. సో మనకి సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఆనందం పొందడానికి సపోర్ట్ సిస్టము, ఆనందం వచ్చే సిస్టమ్ కూడా కృష్ణుడే అన్నమాట. సో ఏం చెప్తున్నారు అనేటువంటి చూద్దాం. ఆనందం అనేటువంటిది ఎలా దొరుకుతుంది మనకి అని అంటే కనుక, ఆనందం అనేటువంటిది మనం ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఆనందం దొరుకుతుంది. ఒక 10 రోజుల ముందో, లేకపోతే నెల రోజుల ముందో, ఒక ఏడాది ముందో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు తిన్నారు. ఏ గులాబ్ జామో, లేకపోతే ఏదో బిర్యానీయో ఏదో తిన్నారు. అది ఆ తిన్న తర్వాత కలిగేటువంటి ఆ భావన, ఎక్స్పీరియన్స్ అనేది మన మనసులో ఉండిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనసులో ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల ఆనందం కలుగుతుంది. దానివల్ల ఏం చేస్తాం, మళ్ళీ నాకు ఇంకొకసారి కావాలి అని అనిపిస్తుంది. రెండవది ఏమిటి, ఇప్పుడే చెప్పుకున్నాం, తిండం మూలంగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి. మళ్ళీ మనం ఏం చేసుకుంటాము, ఒక కొన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఆనందం, పలానా రోజు పలానా చోటకు వెళ్ళాను, చాలా బాగుంది. లేకపోతే పలానా సినిమా చూశాను, చాలా బాగుంది. సో మళ్ళీ చూడాలి. పలానా హీరో సినిమా చూశాను, లేకపోతే పలానా డైరెక్టర్ సినిమా చూశాను, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, మళ్ళీ వెళ్దాము, మళ్ళీ చూద్దాము. సో ఈ విధంగా మనకి ఆనందం మళ్ళీ దేని నుంచి వస్తుంది, మనకి దాన్ని గుర్తు పెట్టుకోవడం. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక, ఆ చూసిన సమయంలోకి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. సో పలానా రోజు ఆ సినిమా చూసా, చాలా బాగుంది అని చెప్పి ఆ సినిమాలో ఏమేం జరిగినాయి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో లేకపోతే ఏదైనా ఒక వస్తువు మీకు ఇష్టం వచ్చింది తిన్నారు, ఏదో గులాబ్ జామో లేకపోతే కనుక రసగుల్లానో ఏదో తిన్నారు మీరు, చాలా బాగా అనిపించింది మీకు. సో అప్పుడు మళ్ళీ అది గుర్తు చేసుకుంటే మళ్ళీ మనకు ఆనందం కలుగుతుంది. కలుగుతుందా లేదా? అవును ప్రభుజీ, కొంచెం ఆనందం కొంచెం కలుగుతుంది. ఇంకా ఆనందం కలగడానికి ఉన్న మూడో కారణం ఏమిటి అని అంటే కనుక, ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఒకటి, ఇంతకు ముందు అక్కడికి వెళ్తే ఆనందం దొరుకుతుంది అనేటువంటి భావన ఒకటి. రెండవది, ఇంతకు ముందు మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఆనందం దొరుకుతుందని మళ్ళీ మనం అక్కడికి ప్రయత్నిస్తాము, అది గుర్తు చేసుకుంటే దొరుకుతుంది. మూడవది ముఖ్యమైనది ఏమిటి అని అంటే కనుక, మనకి ఇంతకు ముందు జరిగినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవడం మూలంగా కూడా ఆనందం దొరుకుతుంది. దొరుకుతుందా లేదా? అవును ప్రభుజీ, కష్టాలు గుర్తు రాకపోతే ఆనందం గుర్తు. కష్టాలు గుర్తు రాలేదు, ఎవరో మిమ్మల్ని ఏదో చాలా ఘోరంగా అవమానించారు, సో చాలా రోజులు బాధపడ్డారు మీరు అందరి ముందు కూడా. దాన్ని మర్చిపోతే కదా మీకు ఆనందం కలుగుతుంది. మర్చిపోకపోతే మీకు ఆనందం కలుగుతుందా? లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. అదే గుర్తొస్తూ ఉందనుకోండి, ఇందాక చెప్పినట్టే ఎవరో మిమ్మల్ని తిట్టారు, బాగా భయంకరంగా ఆఫీసులో ఏదో తిట్టారు, లేదా వ్యాపారంలో ఎవరో తిట్టారు, రోడ్డు మీద ఎవరో తిట్టారు మిమ్మల్ని. మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరో మీకు 101 రకాల భోజనాలు చేసి పెట్టారు, మీరు ఆనందించగలరా? లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ, బాధతో ఉంటాం. అవే గుర్తొస్తా ఉంటాయి కదా. అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఆనందం కలగడానికి మర్చిపోవడం కూడా ఒక రీజన్, అవునా కదా? అవును ప్రభుజీ. మర్చిపోతేనే కదా మనకు ఆనందం కలుగుతుంది. సో ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి ఆనందాలు. సో అందుకే స్వామి ఏం చేస్తున్నారు, మనకు చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, సర్వుల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. అందరి హృదయాల్లో కూడా నేను నిలిచి ఉన్నాను. నేను అందరి హృదయాల్లోనూ నిలిచి ఉండి ఏం చేస్తున్నారు ఆయన, పరమాత్మ కింద నిలిచి ఉండి ఏం చేస్తున్నారు ఆయన, అందరికీ కూడా జ్ఞాపక శక్తిని ఇస్తున్నారు ఆయన. మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ, ఆయన ఏం చేస్తున్నారు, మొత్తం స్మృతి, జ్ఞాపక శక్తి, దాన్ని గుర్తు పెట్టుకోవడము, రిమెంబ్రెన్స్ ఇస్తున్నారు. సో మీరు వంట చేశారు, చాలా బాగా వంట చేశారు, ఏదో ఒక వస్తువు బాగా తిందామని చెప్పేసి చేసి పెట్టుకున్నారు, ఏదో బయటికి వెళ్ళారు పని మీద, మీరు మర్చిపోయారు అనుకోండి ఆ వంటకం అక్కడ ఉంది అని చెప్పి, మీరు ఎంజాయ్ చేయగలరా? లేదు ప్రభుజీ. మర్చిపోయారు, కానీ చాలా కష్టపడి చేసుకున్నారు కానీ మర్చిపోయారు. సో మళ్ళీ మీరు సాయంత్రం లేకపోతే మరుసటి రోజు వచ్చి చూస్తే కనుక అది ఏమైనా పాడైపోయింది. మీ ఎంజాయ్మెంట్ దొరికిందా మీకు? దొరకదు ప్రభు. బాధ వస్తుంది, బాధ వస్తుంది, బాధేస్తుంది, దొరకదు. సో కాబట్టి జ్ఞాపక శక్తి ఉండడం అవసరమా లేదా?
ఉండాలి ప్రభుజీ. సో అవును ఎక్కడో ప్రభుజీ. బయటికి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది, అయ్యో పొద్దున్న నేను ఏదో చేసుకున్నాను ఇంటికి వెళ్ళి తినాలి అని చెప్పి గుర్తొచ్చింది, అప్పుడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తింటారు. సో ఎంజాయ్ చేయడానికి మీకు ఆ గుర్తుకు రావడం అనేది ముఖ్యమా కాదా? అవును ప్రభుజీ. చాలా ముఖ్యం ప్రభుజీ. చాలా ముఖ్యము. సో అందుకే స్వామి ఏం చెప్తున్నారు, నా నుంచే మీకు ఈ యొక్క జ్ఞాపక శక్తి కూడా వస్తుంది, రిమెంబరెన్స్. సో ఎవరు ఇస్తున్నారు మరి ఆనందం, ఎవరు కలుగజేస్తున్నారు? కృష్ణుడా కాదా? ఆయనే ప్రభుజీ. ఆయన కలగజేస్తున్నారు. ఇంకా ఏమిటి అంటే కనుక ఇది మనం చెప్పుకున్న చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఏమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జీవుడు ఎప్పుడైతే కనుక శరీరాన్ని వదిలిపెడతాడో, యొక్క స్థూల దేహాన్ని వదిలిపెడతాడో ఏమవుతుంది, సూక్ష్మ దేహాన్ని తీసుకుని వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఎలా తెలుస్తుంది నేను ఇది ఎంజాయ్ చేయాలి అని, నాకు కావలసింది ఇది అని ఎలా తెలుస్తుంది వాడికి? ఎందుకంటే మనకు ఉన్నటువంటి కోరికలు ఈ జన్మలో ఉన్న కోరికలు కాదు, ఎప్పుడో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. సో మనకి ఎవరు చెప్తారు, ఒరే నీకు ఇది కావాలని కోరుకున్నావు ఇంతకు ముందు జన్మలోను, సో కాబట్టి దీన్ని ఎంజాయ్ చెయ్యి, దీని వైపు వెళ్ళు, దీన్ని తీసుకో అని చెప్పి ఎవరు చెప్తారు మనకి? ఎవరు కృష్ణ గుర్తు భగవానుడు. చేస్తారు? భగవంతుడే గుర్తు పరమాత్మ. చేస్తారు. కృష్ణ సో భగవానుడు. పరమాత్మ కింద ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు చేస్తారు. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా గుర్తు చేస్తారో మనం ఏం చేస్తాము, మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి దాన్ని పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తాం. సో ఎవరిస్తున్నారు ఇక జ్ఞాపక శక్తి? మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న చేపలు, లేకపోతే కనుక చిన్న చిన్న జంతువులు, చిన్న చిన్న పురుగులు, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, వాటికి ఇవ్వబడినటువంటి రకరకాల ఇంద్రియాలతోటి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడాను చేప పిల్లకి ఎవరు చెప్తారు, నువ్వు గాలి ఇలా తీసుకోవాలని, చిన్న చేపలను తినాలని, లేకపోతే చిన్న చిన్న పురుగులను తినాలని, లేకపోతే కనుక ఆవు పిల్ల పుట్టింది అనుకోండి అప్పుడే దానికి పాలు తాగాలి, తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగాలి. ఇంకా చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి చూస్తాం మనం, అవి కళ్ళు కూడా తెరుచుకోవు, కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కనుక ఏం చేస్తాయి, వెంటనే పాలు తాగేస్తాయి. అలాగే చిన్న చిన్న పక్షులు కూడా ఉంటాయి, అవి ఏం చేస్తాయి, పుట్టిన వెంటనే వాటికి కూడా కళ్ళు కనబడవు, కళ్ళు కనబడకపోతే ఏం చేస్తాయి, అవి నోరు తెరిచి ఆ అని చెప్పి ఓపెన్ చేసి ఉంచుతాయి అనమాట. అప్పుడు తల్లి తండ్రి ఎవరో ఒకరు తీసుకొచ్చి చిన్న చిన్న పురుగులు వాటి నోట్లో వేస్తాయి అనమాట. వేస్తే కనుక అవి తింటాయి. సో ఎవరు చెప్పారు వాటికి అలా తినాలి అని, నోరు తెరవాలి అని చెప్పి ఎవరు చెప్పారు? భగవంతుడే ఆ జ్ఞానాన్ని భగవంతుడే ఆ, చెప్తాడు. సో ఆ యొక్క స్మృతి ఎవరిచ్చారు, ఆ విధంగా చేయడానికి స్మృతి ఇచ్చారు. రెండవది అక్కడ ఇంకోటి కూడా ఉంది, జ్ఞానం. అవేం చేస్తే కొంచెం పెద్ద అయినాయి అనుకోండి, సో ఎలాగ జంతువులు గ్రహిస్తాయి ఒక వస్తువు ఇది తినేదా కాదా అని చెప్పేసి, మీరు ఆవు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక నాన్ వెజ్ ఐటెం పెట్టి చూడండి, తింటుందా అది? దానికి తెలియకుండా రకరకాల రంగులు వేసినా సరే తినదు ప్రభుజీ. తినదు అది. ఒక పులి దగ్గరికి వెళ్ళి మీరు గడ్డి తీసుకుని వెళ్ళి పెట్టారనుకోండి, బలవంతంగా పెట్టినా సరే అది తింటుందా? తినదు ప్రభుజీ. తినదు, తినదు అది. సో పులి గడ్డి తీసుకుని తినదు అది. మనం ఎంతైనా ప్రయత్నించండి, భయపెట్టండి, తినదు అది. సో మరి ఎవరిస్తున్నారు వాటికి జ్ఞానం? ఏది తినవలసింది, ఏది తినకూడదు అనేటువంటి జ్ఞానం ఎవరిస్తున్నారు వాటికి? భగవంతుడు. ఏది తింటే కనుక ఆనందం వస్తుంది, ఏది తింటే ఆనందం రాదు అని చెప్పి ఎవరిస్తున్నారు జ్ఞానం? ఎక్కడికి వెళ్ళి చేపలు కూడా అవి ఏం చేస్తాయి, ఎలా గాలి పీల్చుకోవాలి, లేకపోతే కనుక పెద్ద చేపలు చిన్న చేపలను ఎలా తినాలి, చిన్న చేపలు అయితే కనుక చిన్న చిన్న పురుగులను ఎలా తినాలి, సో ఏ వస్తువు తినాలి ఏ వస్తువు తినకూడదు అనేటువంటిది ప్రతి జీవికి కూడా ఉద్దేశించబడింది. జీవో జీవస్య జీవనం. వాటికి అన్నింటికి కూడా ఎలా ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు యొక్క జ్ఞానము? అదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నారు. అందుకే స్వామి ఏం చెప్తున్నారు, మత్త స్మృతిర్ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చింది నేనే, మత్తర్ స్మృతిర్ జ్ఞానం. ఇంకా జంతువులు ఏంటంటే కనుక వాటికి ఎక్కువ విషయాలు, పాత విషయాలన్నీ కూడా ఎక్కువ గుర్తుండవు, వాటికి మర్చిపోతాయి, చాలా ఎక్కువ మర్చిపోతాయి. ఏవో కొన్ని స్పెషల్ జంతువులు మాత్రమే గుర్తుంటాయి. వాటికి ఏంటంటే కనుక మెమరీ ఎంతవరకు ఉంటుంది, ఇమ్మీడియట్ గా ఏదైతే జరుగుతుంది, లేకపోతే కనుక కొంచెం బ్యాక్ మెమరీ కొంచెం గుర్తుంటుంది అనమాట. కుక్కలు అయితే కనుక కొంచెం ఎక్కువ గుర్తు పెట్టుకుంటాయి. అవి ఎవరైతే ఎప్పుడైనా సరే కుక్కకు మీరు ఏదైనా పెడితే కనుక అది విశ్వసనీయంగా ఉంటాయి అన్నమాట, గుర్తుంటుంది వాటికి. కానీ మిగతా జంతువులకి ఎక్కువ మెమరీ ఉండదు వాటికి. కానీ మనుషులకైతే కనుక కొంచెం ఎక్కువ మెమరీ ఉంటుంది.
ఇప్పుడైతే కలియుగంలో మనకి చాలా తగ్గిపోయింది కానీ మెమరీ ఇది వరకు అయితే కనుక చాలా ఎక్కువ ఉంది. సో మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఈ యొక్క మర్చిపోవడం అనేటువంటిది కూడా ఒక ఆనందకారకము. ఆనందం ఎంజాయ్ చేయాలంటే కనుక మర్చిపోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. మన జీవితంలోనే ఎవరో చిన్నప్పుడు మన స్కూల్ టీచర్ తిట్టుంటారు మనల్ని. అవి గుర్తుపెట్టుకుంటాం మనం ఇప్పటికి. లేదు ప్రభుజీ. స్కూల్ టీచరు అందరి ముందు క్లాసులో మనల్ని బెత్తం పట్టుకుని కొట్టుంటారు. అది గుర్తుందా మనకి? గుర్తులేదు మనకి. సో ఎవరో చిన్నప్పుడు దెబ్బలాట పెట్టుకుంటే కనుక పేరెంట్స్ ఎప్పుడో మనల్ని అందరి ముందు కొట్టుంటారు. ఎక్కడో రోడ్డు మీదో ఎక్కడో అందరి ముందు కొట్టుంటారు. మనకు గుర్తుందా? లేదు ప్రభు. గుర్తులేదు. మనం మర్చిపోయాం అవన్నీ కూడా. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఇప్పటికి కూడా మనం ఏడుస్తామా? చెయ్యం ప్రభుజీ అట్లా. చిన్నప్పుడు మా నాన్నగారు తిట్టారు నన్ను, లేకపోతే కనుక కొట్టారు నన్ను, స్కూల్ టీచర్ కొట్టారని చెప్పి మనం ఏడుస్తామా? లేదు ఏడం. ప్రభుజీ. సో ఎందుకు ఏడము అంటే కనుక మనం మర్చిపోయాం. ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయాం. అన్ప్లెజెంట్ థింగ్స్ ఏవైతే కనుక మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మర్చిపోయాం. ఎలా మర్చిపోయాం మనం? ఆ మరపు అనేటువంటిది కూడా ఎవరిస్తారు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు. సో ఒక్కొక్కసారి బాగా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? పెద్దవాళ్ళు చెప్తారనమాట. సో ఏమీ లేదు, కష్టాలు వచ్చినప్పుడు కాలమే గాయాల్ని మారుస్తుంది అని అంటారనమాట. ఏంటి కాలం మారుస్తుందా? కాలం మార్చడం కాదు. సో కాలం వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆయన మరుపిస్తారు. యొక్క మర్చిపోయేటువంటి శక్తి ఇస్తారనమాట. అపోహనం, మర్చిపోయేటువంటి శక్తి ఇస్తారు. సో అప్పుడు మనం ఆ విషయాన్ని మర్చిపోతాం కాబట్టి మనం బాధ లేకుండా ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? కష్టాలు ఉన్నాయనుకోండి బాగాను, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో చెప్తారనమాట, చెడ్డ సాంగత్యం ఉన్న స్నేహితుడు చెప్తారనమాట, నీకు బాధలు ఉన్నాయి కదా, పద మనము మందు తాగుదాము, తాగితే కనుక, లేకపోతే కనుక డ్రగ్స్ తీసుకుందాము, తాగితే కనుక ఈ విధంగా చేస్తే కనుక నువ్వు మొత్తం మర్చిపోతావు, నీ కష్టాలన్నీ కూడా మర్చిపోతావు అని చెప్పి చెప్తారనమాట. వీడు పాపం అబ్బో చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏం చేస్తాడు? వెళ్ళి వాటిని తీసుకుంటాడు, మెల్లమెల్లగా వాటికి బానిసైపోతాడు. బానిసైపోవడం మూలంగా ఏమైపోతుంది? మొత్తం వాడికి ఉన్నటువంటి ఆరోగ్యం కాస్త పాడైపోతుంది. వాడి దగ్గర ఉన్నటువంటి కష్టాలు, ఆల్రెడీ వాడి కష్టాల్లోనే ఉన్నాడు, ఇంకా ఏమవుతుంది? వాడికి ఉన్నటువంటి ఏదైతే కొద్దిపాటి ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం నాశనం అయిపోతాయి. సో ఏమవుతుంది? వాడికి మర్చిపోవడం కోసం వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ వేరే రకంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. 6ంటికి లేచేవారు రావట్లా పండగ రోజు కూడా. సో మర్చిపోతూ ఉన్నాడు అనమాట. సో మర్చిపోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో కానీ ఎలా ప్రయత్నిస్తున్నాడు? తప్పుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గనక ఆ మరపు అనేటువంటిది, ఆ మందు యొక్క ప్రభావం అనేటువంటిది పోతే కనుక ఏమవుతుంది? మళ్ళీ కష్టాలన్నీ గుర్తొస్తాయి. సో దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సో నిజమైనటువంటి మరపు కావాలి మనకి, కష్టాలను మర్చిపోవాలి అని అంటే కనుక మనం ఎవరి దగ్గరికి రావాలి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రావాలి. సో ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, మనము ఎన్నో జన్మలు చేస్తూ ఉంటాం. సో ఇంతకు ముందు జన్మలో నేనేమి అని తెలియదు మనకి. నేను ఒక కీటకం కింద ఉన్నానా, ఒక పులి కింద ఉన్నానా, లేకపోతే ఒక జంతువు కింద ఉన్నానా, కుక్క కింద ఉన్నానా, లేకపోతే కనుక వేరే పందిలాగా ఉన్నానా, నాకు తెలియదు ఇవన్నీ కూడా. శూకరం కింద ఉన్నానా అని అవన్నీ కూడా మనకి గుర్తున్నాయి అనుకోండి. నేను కిందకు ముందు జన్మలో ఇది, అంతకు ముందు జన్మలో అది, అంతకు ముందు జన్మలో అది అని చెప్పి ఇవన్నీ కూడా మనకు గుర్తున్నాయి అనుకోండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జన్మను మనం ఆస్వాదించగలమా? అస్సలు లేదు చేయలేం ప్రభు. ప్రభుజీ. మనం ఆస్వాదించలేము. నేను కిందటి జన్మలో కుక్కనే అని చెప్పి తెలిసింది అనుకోండి, ఈ జన్మలో నేను మనిషిలాగా ఎంజాయ్ చేయగలనా? అవే చేయలేను. గుర్తొస్తుంటే అసలు జరగదు, మనుగడ జరగదు ప్రభుజీ. మనకి మనుగడ జరగదు. ఇంకొకటి ఏంటి? ఇంతకు ముందు జన్మలో నేను పేదవాడి కింద పుట్టాను, ఏదో సమ్ క్రిమినల్ కింద ఉన్నాను, ఏవో నేరాలు ఘోరాలు చేశాను నేను అని చెప్పి మనకు గుర్తుంది అనుకోండి. ఈ జన్మలో నేను మనిషి కింద పుట్టినా సరే నేను ఆ భారాన్ని మోయగలనా? నేను మోయలేం ప్రభుజీ, చాలా కష్టంగా ఉంటుంది. మోయలేం. మనం ఆ భారాన్ని మోయలేం అన్నమాట మనం. సో కాబట్టి మనిషి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక జీవుడి భౌతిక ప్రపంచంలో వచ్చాడో, వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో, ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంలో ఆయన ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఒక్కొక్క శరీరంలో ఉన్నాడు అనుకోండి, నేను ఇంతకు ముందు మనిషిని, ఈ ఇంటికి మొత్తం నేనే యజమాని అని గుర్తుంటే కనుక అది కుక్కలా బిహేవ్ చేస్తుందా? కుదురుతుందా దానికి కుక్కలాగా ఎంజాయ్ చేయడము? అవ్వద్దు దానికి. లేదు ప్రభుజీ.
సో కాబట్టి ఇంతకు ముందు జన్మలో ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా నేను మర్చిపోవాలి. ఎందుకంటే కనుక మర్చిపోతేనే మనము ఎంజాయ్ చేయగలం, లేకపోతే కనుక చేయలేము ఆ శరీరంలో. సో కాబట్టి ఆ మర్చిపోయేటువంటిది కూడా ఎవరిస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఇస్తారు. ఇంకా మనకి శ్రీమద్ భాగవతంలో వర్ణన వస్తుందన్నమాట. మొత్తం రకరకాలైనటువంటి నరకాలన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటినన్నిటిని గురించి కూడా మనకి చెప్తారు, ఎక్స్పీరియన్స్ చెప్తారనమాట. సో చదివితేనే మనం వాటి గురించి మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అమ్మో ఇన్ని ఉన్నాయా అని చెప్పేసి. అలాంటిది మనం ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు నరకానికి వెళ్ళుంటాం. వెళ్ళినప్పుడు వాటిని అన్నిటిని కూడా అనుభవించి ఉంటాం. అవన్నీ కూడా గుర్తుంటే కనుక ఎలా ఉంటుంది మన పరిస్థితి? చాలా భయం వేస్తుంది అసలు. భయంకరంగా ఉంటుంది. అసలు ఈ జన్మలో ఏమైనా చేయగలమా మనం? చేయలేం ప్రభు. ఏమీ అస్సలు చేయలేము, ఏమీ చేయలేము అనమాట. సో ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఎన్నో జన్మల పాపాలు అవన్నీ కూడా మనం చేసాం కాబట్టి ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్నాం మనం. ఇవన్నీ కూడా గుర్తున్నాయి అనుకోండి, మనం ఇవన్నీ కూడా మనం భరించినాం అనమాట. పిచ్చోళ్ళు అయిపోతాం అన్ని కూడా గుర్తుంటే మనకి. అవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఆ పాపాలు అనుభవించినవి, పాపాలు చేసినవి, కష్టాలు అనుభవించినవి అన్ని కూడా మనకు గుర్తున్నాయి అనుకోండి, మనకేమైపోతుంది? పిచ్చెక్కిపోతుంది అనమాట. మనం హ్యాండిల్ చేయలేము. అది జీవుడు, ఏ జీవి కూడా అది హ్యాండిల్ చేయలేడు అనమాట. సో కాబట్టి మనం ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంలో మనం ఎంజాయ్ చేయాలి అని అన్నా సరే, దానికి యొక్క మరచిపోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. అవునా కదా? 100% ప్రభుజీ. సో మరపు అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ మరపు అనేటువంటిది ఎవరిస్తారు? అపోహనం మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సో మొత్తం ఈ మూడిటిని కూడా ఎవరిస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఇస్తారు. సో ఇంకొకటి ఉంటుంది ఏమిటి? ఇంకొక జ్ఞాపక శక్తి మనకు కావాలి, అందరికీ కూడా కావాలి. మనం ప్రయత్నిస్తూ ఉన్నాం దానికోసం. అదేమిటది? అంతే నారాయణ స్మృతి. ఆ చనిపోయేటప్పుడు ఆ యొక్క నారాయణుడి యొక్క స్మృతి, జ్ఞాపకము అది రావాలి మనకి. మనం ఎంత ఆర్టిఫిషియల్ గా ప్రయత్నించినా, చనిపోయేవాడి చెవిలోకి వెళ్ళి మనం భగవంతుడి యొక్క నామం చెప్పినా సరే, వాడికి అప్పుడు జ్ఞాపక శక్తి రాకపోవచ్చు. వాడికి అప్పుడు ఆ జ్ఞాపక శక్తి రావాలి, కృష్ణుడి యొక్క రిమెంబరెన్స్ రావాలి, జ్ఞాపకం రావాలి అని అంటే కనుక ఎవరివ్వగలరు? అది కృష్ణుడు మాత్రమే. ఇక్కడ ఏం చెప్పారు? అందుకే మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. ఆ జ్ఞాపక శక్తి ఎవరు ఇవ్వగలరు? శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఇవ్వగలరు. అజామిలుడికి ఏమిచ్చారు ఆయన? చనిపోయే ముందు యమదూతలు వచ్చినప్పుడు నారాయణ నారాయణ అని పిలిచి ఆ జ్ఞాపక శక్తి వచ్చేలాగా ఆయన చేశారు. భరత మహారాజుకి ఏం చేశారు ఆయన? ఆయనకి ఇంకా పెర్ఫెక్షన్ రాలేదు కాబట్టి జింక శరీరం తీసుకున్నా సరే ఆయనకి ఒక్క జన్మ మాత్రమే ఇంతకు ముందు శరీరంలో నువ్వు భరతుడివి అని చెప్పి ఆ యొక్క జ్ఞాపక శక్తి ఉండేలాగా చేశారు. మళ్ళీ జన్మలో జడభరతుడి కింద వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయనకి తెలియాలి కాబట్టి, మళ్ళీ పడిపోకూడదు కాబట్టి ఆయనకి ఏం చేశారు? ఆ యొక్క జింక శరీరం గురించి, భరత మహారాజ్ శరీరం గురించి జ్ఞాపకం ఇచ్చారు. అదేవిధంగా గజేంద్రుడికి ఏం చేశారు స్వామి? మొత్తం ఎంజాయ్ చేస్తున్నంతసేపు కూడా ఆయన అంతకు ముందు నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజువి అని చెప్పేసి ఆయనకి జ్ఞాపక శక్తి ఇవ్వలేదు ఆయన. కానీ ఎప్పుడైతే కనుక చాలా ఆర్తిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇంకా ఆ యొక్క ముసలి కాలు పట్టుకుని లాగేస్తోంది, సో ఎంతో బాధలో ఉన్నారన్నప్పుడు అప్పుడు సడన్ గా ఆయనకి గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చారు? నారాయణుడు గుర్తొచ్చారు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. గజేంద్ర మోక్ష ప్రేయర్స్ అని శ్రీమద్ భాగవతంలో వస్తుంది అన్నమాట, వెరీ ఫేమస్. సో ఎవరిచ్చారు జ్ఞాపక శక్తి గజేంద్రుడికి? ఆ స్మృతి ఎవరిచ్చారు? కృష్ణ పరమాత్మ భగవాన్ కింద భగవానుడే ఇచ్చారు. ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చారు. సో పరమాత్మ కింద ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఉపదృష్ట హనుమంతాచ హనుమంతాచ. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు? మనందరికీ కూడా సాక్షిభూతుడి కింద ఉంటారు ఆయన. మొత్తం అన్ని కూడా ఏమేం జరుగుతున్నాయి ఏంటి అని రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఏమి మాట్లాడరు ఆయన, సైలెంట్ గా ఉంటారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకి ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ ఎలా అయితే ఉన్నారో అలా ఉంటారు అనమాట. తర్వాత ఇంకేం చేస్తూ ఉంటారు ఆయన? హనుమంతాచ. ఏదైనా సరే మనం చెయ్యాలి, ఏ పనైనా చెయ్యాలి అన్నా సరే ఆయన యొక్క పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకపోతే కనుక మనం ఏ పని కూడా చేయలేము. ఇంకేం చేస్తూ ఉంటారు ఆయన పరమాత్మ కింద? మన యొక్క కోరికలన్నీ కూడా ఆయన తెలుసుకుంటూ ఉంటారు.
తెలుసుకుని మనం ఏదైతే కామ్య కర్మలు చేస్తూ ఉంటామో వాటి యొక్క పాప కర్మలు చేస్తూ ఉంటామో వాటికి తగినటువంటి ఫలితాలు ప్రపోర్షనేట్ గా ఎవరిస్తూ ఉంటారో ఆయన ఇస్తూ ఉంటారు. సో మనం అనుకుంటాం వేరే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే ఎవరైతే కనుక వాళ్ళు వీళ్ళు బాస్లు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాళ్ళు పట్టుకుంటూ ఉంటాం. మనం అవి కావాలి ఇవి కావాలని అడుగుతాము. సో ఏదో మనకు వస్తుంది అది. కానీ అది వెనకాల నుంచి ఇప్పించేది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇక కర్మ ఫలాలన్నీ కూడా మనకి పుణ్యకర్మలు అయితే పుణ్యకర్మలు, పాపకర్మలు అయితే పాపకర్మలు, ఏవైనా వ్రతాలు వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండాల్లో చెప్పబడినటువంటి వ్రతాలు, వాటి వల్ల మనకి మంచి ఫలితాలు కానీ చెడు ఫలితాలు కానీ దానివల్ల వచ్చే ఫలితాలన్నీ కూడా ఎవరిస్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనకు ఆనందం కలగడానికి వేరే వాళ్ళ ద్వారా కానీ ఆయన ద్వారా కానీ డైరెక్ట్ గా మనకు ఆనందం కలగడానికి కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆనందం కలుగుతుంది, ఆనందం కావాలి, ఈ ఆనందం కావాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకేం చేస్తూ ఉంటారు కొంతమంది? బ్రహ్మజ్యోతిలో కలిసి మేము ఆనందం పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు నిరాకారవాదులు. వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత స్వామి ఏం చేస్తారు? వాళ్ళకి ఓకే అని చెప్పి శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేస్తే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో వెళ్ళి వాళ్ళు బ్రహ్మ సౌఖ్యం అనుభవించడానికి వాళ్ళకి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు ఆనందం? శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నారు. సో యోగులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు పరమాత్మ కింద ఉన్నటువంటి ఆయన మీద ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు పరమాత్మతోటి అల్టిమేట్ గా వాళ్ళ యొక్క యోగా సక్సెస్ అయిన తర్వాత పరమాత్మ యొక్క సంపర్కంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా బ్రహ్మ సౌఖ్యం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది. ఆనందం కలగడానికి కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? చాలా మంది భక్తులు అన్నమాట. సో భక్తులు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప గుణలీలని ఎప్పుడు కూడా వింటూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారు, ఆయన యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటారు. మరి భక్తులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఆనందాన్ని? డైరెక్ట్. మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? ఇండైరెక్ట్. పక్క వాళ్ళ దగ్గర నుంచో వేరే సోర్సుల నుంచో ఏదో సినిమాలు చూడడమనో, ఏదో తినడమనో, లేకపోతే కనుక వేరే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవడమనో, రకరకాలుగా దేవీ దేవతల దగ్గరికి వెళ్ళడమనో ఇండైరెక్ట్ గా తెచ్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. భక్తులు ఏం చేస్తున్నారు? భక్తులు కూడా ఆనందం కోసం వెతుకుతున్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వాళ్ళు ఆనందం తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయిన భక్తులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు భగవంతుడికి ఆనందం కలిగించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. భాగవత ఆత్మారామ. వాళ్ళు ఎందులో వాళ్ళు ఉంటారు? వాళ్ళు ఆయన ఎప్పుడూ కూడా సెల్ఫ్ సాటిస్ఫైడ్. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనకి ఏమి బయట నుంచి ఏదో తెచ్చుకుని నేను ఆనందం పొందాలి. మనమైతే తెచ్చుకుని ఆనందం పొందాలి. ఏదైనా ఆనందం కావాలంటే కనుక ఏదో తినాలి, ఏదో చూడాలి, ఏదో నవ్వాలి, ఏదో చేయాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి మనం ఆనందం. కానీ ఆయనకి ఎలా వస్తుంది ఆనందం? సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఆయనలోంచే బోళ్ళంత ఆనందం ఉంది. ఎలా కావాలంటే అలా వస్తుంది. అఖిల రసామృతమూర్తి. సో ఆయన దగ్గరే బోళ్ళ ఆనందం. సో సెల్ఫ్ సాటిస్ఫైడ్. అటువంటి సెల్ఫ్ సాటిస్ఫైడ్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంద్రియాలని ఆనందపరచాలి అని చెప్పి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు భాగవత ఆత్మారాములు. సో అందరూ కూడా భక్తులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆయన యొక్క పాద పద్మాల దగ్గరే వాళ్ళ ఆనందం అంతా వెతుక్కుంటూ ఉంటారు. ఎంత ఆనందం ఉంది అని అంటే కనుక లెక్కలేనంత ఆనందం ఉందండి. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రియాలు మనకి మలినం పట్టేసినాయి కాబట్టి మనకు తెలియట్లేదు అది. గొప్ప గొప్ప యోగులు ఋషులు అయితే కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆయన యొక్క పాద పద్మాల మీద వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఇది తెలియట్లేదు భగవంతుడికి. మరి ఇంత ఆనందం అందరూ నా కాళ్ళ దగ్గరకే వచ్చి ఆనందం పొందుతున్నారు, ఏంటి అసలు ఈ కాళ్ళల్లో ఏముంది అని చెప్పి తెలియాలని చెప్పి స్వామి ఏం చేశారు? ఆ యొక్క ప్రళయ జలాల్లో ఆయన ఆ యొక్క వటపత్రం మీద ఆయన వటపత్ర సాయి కింద వచ్చి ఆయన యొక్క బొటన వేలిని ఆయనే చిత్తూ ఉంటారు. అంతటి ఆనందము ఆయన దగ్గర ఉంది అనమాట. ఆయన యొక్క శరీరంలో ఎలా అయితే కనుక ఒక చెరుకు ముక్క ఉందనుకోండి, చెరుకు ముక్క ఎక్కడ మనం పీల్చినా సరే ఏమొస్తుంది? చెరుకు రసం వస్తుంది, తీయగా ఉంటుంది. అలాగే స్వామి యొక్క శరీరంలో మొత్తము పాదం దగ్గర నుంచి తల వరకు మొత్తం అంతా కూడా ఆనందమే. ఎక్కడైనా సరే ఆనందమే ఆయనకి. సో కానీ ఏంటంటే కనుక
ఎలా అయితే కనుక చీమ ఉందనుకోండి, చీమ చెరుకు ముక్కను తినగలదా? తినలేదు, అది తొక్క వలవకుండా. అలాగే మనం కూడా ఏంటంటే కనుక ప్రస్తుతం మన యొక్క ఇంద్రియాలు బాగా మలినం పట్టేసినాయి కాబట్టి ఆయన యొక్క ఆనందం మనకి తెలియట్లేదు. కానీ ఏంటంటే కనుక కొంచెం తెలుస్తుంది మనకి, చాలా తక్కువ అన్నమాట. మనం భక్తి చేస్తూ ఉన్నాము, నామం చేస్తూ ఉన్నాము, సో ఏదో సేవ చేస్తూ ఉన్నాము అని అంటే కనుక ఎక్కడో ఎంతో కొంత మనకి కొంచెం ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది కాబట్టే మనం భక్తి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. లేకపోతే కనుక మనం వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం. సో మిగతా వాళ్ళు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏదో సినిమాలకి వాటికి వెళ్ళిపోయారు. చాలా మంది ఉన్నారు సినిమాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. వాళ్ళలాగా మనం ఆనందం వెతుక్కోవట్లే. మనం ఎక్కడ వెతుక్కుంటున్నాం ఆనందం? కృష్ణుడి దగ్గర వెతుక్కుంటున్నాము. అంటే కనుక మనకి ఎక్కడో ఒక్కడ ఎంతో కొంత అదేంటంటే కనుక ఒక చిన్న ఏమంటారంటే కనుక ఒక చిన్న జలక్ అన్నమాట. అంటే ఒక జస్ట్ అలా కనబడింది, కొంచెం ఎక్కడో మనకి తగిలింది. ఆనంద సముద్రం ఉంటే కనుక ఆ సముద్రంలో ఒక చిన్న చుక్క, ఒక బిందువు ఏదో మనకి తగిలింది నాలుగుకి. కాబట్టి నాకు కావాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాము. సో కాబట్టి మనకు ఆ టేస్ట్ తెలిసింది కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా నిజమైనటువంటి ఆనందం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు మొత్తం ఆనందాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. అఖిల రసామృతమూర్తి, మొత్తం అన్ని రసాలు అన్ని ఆనందాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. సో కాబట్టి ఎక్కడికో ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆనందం తెచ్చుకోవాలని, లేకపోతే సినిమాకి వెళ్ళో, లేకపోతే అవి కొనుక్కునో ఇవి కొనుక్కునో ఆస్తులు సంపాదించో ఆనందం తెచ్చుకోవాలి అని చెప్పి ప్రయత్నించకుండా మనం డైరెక్ట్ గా ఆనందము వాటిని ఇవ్వాలన్నా సరే శ్రీకృష్ణ భగవానుడే ఇవ్వాలి. వాటిని ఎంజాయ్ చేయాలన్నా సరే ఆయన సపోర్ట్ చేయాలి. మన యొక్క స్టమక్ లో ఏవైతే ఆహారం ఉంది అది పచ్చనం డైజెషన్ అవ్వాలన్నా ఆయన సపోర్ట్ కావాలి. అహం వైశ్వానరో భూత్వా, ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. సో కాబట్టి మనం తెచ్చుకోవాలన్నా ఎంజాయ్ చేయాలన్నా ఆయన సపోర్ట్ లేనిది చేయలేము. కాబట్టి డైరెక్ట్ గా మనం ఆయన దగ్గరికే వెళ్ళిపోతే కనుక వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? ఎవర్ గ్రీన్, ఎవర్ లాస్టింగ్, ఎవర్ ఇంక్రీజింగ్, తగ్గిపోకుండా ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఇక్కడ ఆనందం కోసం వెతకకుండా కృష్ణుడి దగ్గర ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఇది మీరు అన్నట్టుగా పెద్ద అంబుదిలో కనుక మనం ఒక చిన్న ఒక బిందుని టేస్ట్ చేసాం, అందుకే దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాం అని. అది మాత్రం 100% ప్రభుజీ. ఈ ఎవరికి వాళ్ళకి అనుభూతి అవుతుంది ప్రభుజీ, ఎలా వచ్చాము ఈ కాన్షియస్ లోకి, ఇలా రావటం ఏంటి, అలా ఒక్కోసారి ఆలోచిస్తే అన్ని తెలుస్తున్నాయి ప్రభుజీ. ఆయన యొక్క కరుణ ఉంది, మాకు సుకృతి ఉంది కాబట్టి స్వామి మమ్మల్ని అలా లాక్కున్నారని తెలుస్తుంది ప్రభుజీ. అసలు నిజమైన ఆనందం అంటే ఆయనని ఆనందింపజేస్తే వచ్చే ఆనందమే అల్టిమేట్, ఇంకా దాన్ని మించింది లేదు అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంతా గురువుల కృప. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రణ. హరే కృష్ణ. ఈ రోజు మా మనవడు బర్త్డే ప్రభుజీ, ఫస్ట్ బర్త్డే శ్రీతిక్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హృతిక్ కృష్ణ ఈ రోజు ప్రభుజీ, మొదటి దండవత్ పుట్టినరోజు అంట. అందరూ కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. చాలా చక్కగా భక్తిలో, కృష్ణ భక్తిలో ముందుకు రావాలి అని చెప్పి కోరుకుందాం అందరూ కూడాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ. అది చెప్పండి. ఈ సంక్రాంతి అంటే దాని విశిష్టత ఏంటి ప్రభుజీ? ఏదో పండగ చేస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాము, కానీ దాని మీనింగ్ అదే. సంక్రాంతి అంటే దాని అర్థము, పండగలు కొంచెం చెప్పండి, తెలుస్తుంది మాకు. యాక్చువల్గా ఏంటంటే కనుక మనకి సంక్రాంతి అనేటువంటి ఒక ముహూర్తం ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే కనుక మనకి మెయిన్ అంటే వేదాల ప్రకారము
మనకి ఏమిటి అని ఓకే. అంటే కనుక మన యొక్క పంచాంగం ప్రకారం ఏమిటి అని అంటే కనుక ఈ రోజు సూర్యుడు ఏం చేస్తూ ఉంటారు, ఆయన దక్షిణాయనం మకర నుంచి ఉత్తరాయణానికి వెళ్తారనమాట. సో ఆయనము అని అంటే కనుక మూమెంట్ అన్నమాట. సూర్యుడు మనకి ఏం చెప్తారు, మనకి సైన్స్ లో అయితే కనుక సూర్యుడు స్థిరంగా మధ్యలో ఉంటారు, మిగతా గ్రహాలన్నీ కూడా భూమి అన్ని కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు. సో చంద్రుడు కూడా తిరుగుతున్నారు, చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తారనమాట. సూర్యుడు మాత్రం స్థిరంగా మధ్యలో ఉన్నారు అని అంటారనమాట. దీన్ని ఏమంటారు, జియోసెంట్రిక్ మోడల్ అంటారు. సో కానీ ఏంటంటే కనుక సూర్యుడు స్థిరంగా లేడు. సూర్యుడు ఏం చేస్తున్నాడు, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన భూమి భూమి అంటే కనుక భూమండలం చుట్టూ ఆయన తిరుగుతున్నాడు. భూమండలం అంటే మనం ఉన్న భూమి మాత్రమే కాదు, భూమి మొత్తం భూమండలం అన్నమాట. దాని చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా తిరుగుతున్నాడు, ఆయన ఫ్లాట్ గా ఇలా తిరగట్లేదు. ఆయన తిరిగేటప్పుడు కూడా ఎలా తిరుగుతున్నాడు, ఆయన తిరుగుతూ తిరుగుతూ ఒక సర్కిల్లో ఆయన తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కక్ష అంటారు అన్నమాట. ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎలా తిరుగుతున్నాడు, ఆయన తిరుగుతూ 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 ఒకసారి పైకి వెళ్తాడు. ఆయన మన భూమికి పైకి వెళ్తాడు. సో మళ్ళీ అలా తిరుగుతూ 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 మళ్ళీ భూమికి వచ్చి మధ్యలోంచి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తాడు. మళ్ళీ కింద నుంచి మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ పైకి వస్తాడు. సో భూమికి నుంచి ఎప్పుడైతే కనుక ఉత్తర భాగంలో ఆయన తిరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయాన్ని అంతా కూడా ఏమంటారు, ఉత్తరాయణం అని అంటారు. సో అదే ఆయన మళ్ళీ దక్షిణ భాగము, భూమికి దక్షిణం వైపు తిరుగుతూ ఉన్నటువంటి సమయాన్ని దక్షిణాయనం అని అంటారనమాట. సో ఏమవుతుంది, అందులో మనకి చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనకి వేసవకాలం ఒకటి ఉంటుంది మనకి, ఎప్పుడు ఏప్రిల్ మే ఆ టైంలో ఒక వేసవకాలం ఉంటుంది. ఈ వేసవకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అక్టోబర్లో మళ్ళీ ఇంకొకసారి బాగా ఎండలు వస్తాయి బాగా. సో ఎందుకు వస్తాయి అని అంటే కనుక మనకి సీజనల్ చేంజెస్ లో ఈ యొక్క ఈయన బాగా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనకి చల్లగా ఉంటుంది భూమి నుంచి, మళ్ళీ దగ్గరకు వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి మధ్యలో మనకి వేడిగా ఉంటుంది, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ చల్లగా ఉంటుంది అనమాట. సో అందుకే సూర్యుడు ఏంటంటే కనుక ఈ యొక్క మకర రాసులు ఉంటాయి మనకి. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా పడుతుంది అది. సో రాసులు ఉంటాయి, సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన రాసుల్లో ఆయన తిరుగుతూ ఉంటాడు మొత్తం. చంద్రుడు కూడా ఆ యొక్క రాశుల్లో అంత తిరుగుతూ ఉంటాడు ఆయన. సో రాశి నక్షత్రాల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. సో తిరుగుతూ ఉంటే కనుక ఏమవుతుంది, సూర్యుడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క మకర రాశిలోకి ఆయన ఎంటర్ అవుతారనమాట. సో అందుకే దీన్ని ఏమంటారు, మకర సంక్రాంతి అంటారు. ఇంకొక 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ కర్క రాశిలోకి ఆయన ఎంటర్ అవుతారనమాట. దాన్ని ఏమంటారు, మళ్ళీ కర్క సంక్రాంతి అంటారు. సో అందుకే మనకి ఏమవుతుందంటే కనుక ఇప్పటితోటి మనకి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది అనమాట. అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఉంటాడు, పైకి ఉత్తరం వైపు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తారనమాట. దక్షిణాయనం అంటే కనుక మధ్యలోంచి మళ్ళీ కిందకి దక్షిణం వైపు వెళ్ళి మళ్ళీ పైకి దక్షిణం ఎడ్జ్ లోకి మళ్ళీ మధ్యలోకి వచ్చేదాన్ని దక్షిణాయనం అంటారు. సో పైకి వెళ్ళి రావడానికి మనకు ఉత్తరాయణము, కిందకి వెళ్ళి మళ్ళీ మధ్యలోకి రావడానికి దక్షిణాయనం అన్నమాట. సో దీన్ని ఏమంటారు, దేవతలకి ఉత్తరాయణం అంటే కనుక వాళ్ళకి పగలు, దక్షిణాయనం అంటే కనుక వాళ్ళకి రాత్రి అన్నమాట. సో ఈ యొక్క సమయం మారుతుంది కాబట్టి, పుణ్యకాలం ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి దీన్ని ఒక ఫెస్టివల్ కింద, సీజనల్ చేంజెస్ అన్ని కూడా మారుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ఇదివరకు అయితే కనుక మనకి ఇప్పుడైతే కనుక 2-3 పంటలు తీస్తున్నారు, అలా కాకుండా ఇదివరకు ఏడాదికి ఒకే పంట వచ్చేది అనమాట. సో ఆ పంట అనేది ఎప్పుడు వచ్చేది, డిసెంబర్ నెల చివరిలో వచ్చేది అనమాట. కరెక్ట్ గా సంక్రాంతి అప్పుడు వచ్చేది. ఇప్పుడు అంటే టైం తగ్గిపోయింది కాబట్టి మనకి ముందే వచ్చేస్తున్నాయి. అప్పుడైతే కనుక కరెక్ట్ గా ఆ టైంలో వచ్చేది కాబట్టి హార్వెస్ట్ ఫెస్టివల్ కింద కూడా చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పటి నుంచి కూడా పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అనమాట, ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అన్నట్టు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇది చాలా పాయింట్స్ తెలుసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మరి ఉత్తరాయణం దక్షిణాయనం ఉంది కదా ప్రభుజీ, ఆ భక్తులు ఈవెన్ ఉత్తరాయణంలో కానీ దక్షిణంలో కానీ కాలం చేస్తే మామూలుగా అంటారు కదా, ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గలోకాలకు వెళ్తారు, దక్షిణానికి వెళ్తే ఇలా వెళ్తారు అనేసి అని. ఆ భక్తులు మరి ఉత్తరాయణం చనిపోతే పుణ్యలోకాలకు వెళ్తారా ప్రభుజీ?
వాళ్ళు ఎప్పుడు వెళ్ళరండి. దాని ప్రిన్సిపల్ మనకు చెప్పారు. అంతే, నారాయణ స్మృతి ఉంటేనే వాళ్ళు ఆ, ఎక్కడికి వెళ్తారు, అంతే కదా భగవంతుడి ప్రభుజీ. దగ్గరికి ఆ, వెళ్తారు. ఉత్తరాయణంలో ఆ, చనిపోయారా, దక్షిణాయనంలో చనిపోయారా అని కాదు. సో ఆ, అవేంటంటే కనుక మంచి సమయాల్లో అన్నమాట, మంచి సమయాలు అవి. ఆ సమయంలో కనుక జరగవచ్చు, ఆ సమయంలో చనిపోతే గనక జరగవచ్చు. బట్ ఆహా. మనకు కూడా భగవద్గీతలో చెప్తారు కదా, యోగుల గురించి అన్నమాట అది. యోగుల ఉత్తరాయణంలోను గురించి అయితే యోగుల గురించి, యోగులు మామూలు వాళ్ళకి కాదు. భగవద్గీతలో మనకి మామూలు 6వ అధ్యాయంలో చెప్పారు కదా. సో ఎస్ ఉత్తరాయణంలో షణ్మాసం ఉత్తరాయణం, తర్వాత మళ్ళీ అప్పుడు కూడా మనకి శుక్లపక్షంలో, సో పగలు ఉన్నటువంటి సమయంలో యోగి ఎస్ ఎవరైతే కనుక తన శరీరాన్ని వదిలిపెడతాడో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు. ఒకవేళ కనుక ఆ టైమింగ్స్ లో ఏది మిస్ అయినా సరే, దక్షిణాయనమైనా ఉత్తరాయణంలో కూడా మళ్ళీ పగల సమయంలో కాకపోయినా సరే, మళ్ళీ కృష్ణపక్షంలో అయినా సరే యోగి శరీరాన్ని వదిలిపెడితే కనుక మళ్ళీ చంద్రమండలానికి వెళ్తాడు, అక్కడ స్వర్గలోకాలకు వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు అని చెప్పారు కదా మనకి భగవద్గీతలో. సో ఎస్ అది ప్రభుజీ. స్టాండర్డ్ యోగులకి అన్నమాట. అది ఆ, యోగులకి అది, యోగులకి అది. కానీ యోగులకి అది. అభక్తులకి ఆ భక్తులకి వాళ్ళకి ఎప్పుడైనా ఒకటే నార్మల్, కదా ఏ ప్రభుజీ. టైంలో చనిపోయినా అదేం పెద్ద లెక్క ఉండదు వాళ్ళకి. అది అది. అది యోగుల కానీ కోసం అది. వాళ్ళకి పుణ్యాన్ని అంటగడతారు. యోగుల పుణ్యాత్ములు కోసం అది. ఇట్లా పోయినా గానీ ఉమ్. వీళ్ళని పాపాత్ములు అంటారు. అది యోగుల కోసం. కానీ అక్కడే కృష్ణుడు కూడా చెప్తారు, భక్తులకైతే కనుక నేను కరెక్ట్ టైంలో చనిపోతున్నానా లేదా, లేకపోతే కనుక ఉత్తరాయణమా, ఆలోచన దక్షిణాయనమా, శుక్లపక్షమా, కృష్ణపక్షమా, పగల, రాత్ర, నక్షత్రం బాగుంది, ఇవేం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ఆ ట్రావెల్ ప్లాన్ అంతా ఎవరు చేస్తారు? పరమాత్మ కృష్ణుడు భగవంతుడు చేస్తారు. సో యోగులైతే కనుక వాళ్ళ ట్రావెలింగ్ ప్లాన్ వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే చేసుకోవాలి. అదే భక్తులైతే కనుక ఎవరు చేస్తారు ఆ ప్లానింగ్ అంతా? భగవంతుడు భగవంతుడు చేస్తాడు. కృష్ణుడు చేస్తారు. ఏది బెటర్, మనం ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎవరైనా మనకు చేసి పెడితే బెటర్? ఆయన చేస్తేనే బెటర్. భగవంతుడు చేస్తే better. ఆయన చేతిలోనే పెట్టాలి. సో ఆయన చేత ట్రావెల్ ప్లాన్ చేయించుకుందాం, వెయిట్ చేద్దాం. ఆయన ట్రావెల్ ప్లాన్ మనకి వేసేదాకా వెయిట్ చేయాలి. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు అభక్తులు ఉత్తరాయణంలో మరణించిన, దక్షిణంలో మరణించిన వాళ్ళకి అసలు భక్తి అనేది లేకుండా వాళ్ళు పూర్తిగా వాళ్ళ కోసం ఆనందాన్ని పొందుతుంటారు కాబట్టి వాళ్ళకి దానివల్ల అయితే పెద్ద ఫలితం అయితే ఉండదు కదా ప్రభుజీ. అది యోగులకు మాత్రమే. అది ఉత్తరాయణం, దక్షిణాయనం, పుణ్యకాలం, శుక్లపక్షం, కృష్ణపక్షం. మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు ప్రభుజీ అదే చెప్తున్నారు. మిగతా వాళ్ళకి కాదు అది. కానీ అంటే మూర్ఖంగా వీళ్ళు అనడమే ప్రభుజీ అందరూ తెలియకుండా అది యోగులకు మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. యోగులకు మాత్రమే. మన యోగులమా కాదా చెక్ చేసుకోవాలి అంతే. యోగులు కాదు కదా, అంతే, అయిపోయింది. వాళ్ళతోటి వాదులాడలేము. ప్రతిదానికి కూడా కండిషన్స్ ఉంటాయి, ఇఫ్ బట్ అవన్నీ ఉంటాయి కదా మనకి. సేల్ లో అయినా ఏది వేటిల్లో అయినా సరే అన్ని ఉంటాయి కదండి. దానికి స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అంటాడు కదా, అలాగా. కండిషన్ లేకుండా ఏది ఉండదు. మొన్న ఏదో ఇలాగ జరిగితే ప్రభుజీ ఆయన స్టార్ చూడండి, మొన్నటి దాకా ఏమీ లేదు, ఇన్ని పాపాలు చేసినా గానీ మంచి ఇదిలో పోయాడు, ఎంత అదృష్టం వచ్చాడు, అదృష్టత లక్ అంటే అదేను అనేసి అంటుంటే కొంచెం చిన్న డిస్కషన్ వస్తాయి. చెప్పినా వినరు ప్రభుజీ వాళ్ళు, నీకు తెలియదు లేదు. అది యోగులకు మాత్రమే, అంతే మనం అనుకుంటాం. యోగులకు మాత్రమే, అది మనకు కాదు, మామూలు వాళ్ళకి కాదు. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ గౌర ప్రేమానందే. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభు చెప్పింది ఈరోజు? 15